మరి అఖండ అటు 2 సినిమాలు బాలయ్య గారితో వర్క్ చేశారు కదా, ఏంటి ఆయన ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? సార్ కళ్యాణ్ చక్రవర్తి గారు అన్నారు సార్, ఇంకంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ ఉంది సార్. అంటే ఏంటి సార్, మనం బాలయ్య మనల్ని పిలిచి కళ్యాణ్ చక్రవర్తి గారు ఎక్కడున్నారు పిలవండి, మీ ఇంటి పేరు అర్థం నీకు తెలుసా, మీ ఇంటి పేరు త్రిపుర నేను ఎందుకు వచ్చిందో తెలుసా అని ఆయన మా ఇంటి గురించి మా తాలూకు మూలం గురించి చెప్తూ ఉండి మీరు ఇలాంటి ప్రయోగం ఇలా చేశారని ఆయన చెప్తూ ఉంటే, అరే మనమేనా ఎక్కడో దూరంగా నిలబడి ఒకరోజు సెల్ఫీ తీసుకుంటే చాలనుకున్న మనుషులం. అంటే ఏం లేదు సార్, మనం అభిమానించిన డోంట్ మెట్ యువర్ ఐడల్స్ అని అంటారు, చాలా ఫేమస్ కోట్ అది. కానీ అది బాలయ్య విషయంలో తప్పు సార్. డోంట్ మెట్ యువర్ ఐడల్, వన్ షుడ్ మెట్ బాలయ్య, వన్ షుడ్ మెట్ విత్ బాలయ్య బాబు. బాలయ్య బాబుతో మీట్ అయితేనే తెలుస్తుంది ఆయన ఎంత స్వీటో. అంటే ఆయనతో కూర్చొని ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు మన ప్రతి ఫంక్షన్లోనూ కళ్యాణ్ చక్రవర్తి గారు వచ్చారని అడుగుతారు. ఇంకా అంతకంటే ఇంక మనం సాధించేది, మనం ఆయన దగ్గర నుంచి పొందే పెద్ద కాంప్లిమెంట్ ఏంటి? మనం దేవుళ్ళలాగా చూసినటువంటి రామారావు గారు అబ్బాయి, మనం ప్రేమించినటువంటి హీరో, అలాంటి హీరోకి మనం పని చేసాం, మన పని తనకు నచ్చింది సార్. పని చేయటం ఓకే, అందరం పని చేసాం, పని తనకు నచ్చి ఆయన ఒకటే చెప్పారు, చాలా అంటే తెలుసు ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు, ఎవరికి ఇచ్చినా కానీ మనస్ఫూర్తిగా ఆశీర్వాదం ఇస్తారు. మీరు మరిన్ని సినిమాలు చేస్తారు, మీతో పాటు మరిన్ని సినిమాలు నేను పనిచేస్తాను అన్నారు ఆయన. సో అది నిజంగా సార్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. జస్ట్ ఆల్వేస్ అంటే ఆయన పేరు పలకటమే పెద్ద గౌరవం అని భావిస్తాను సార్ నేను. సో మీరు మాటలు కూడా రాశారు కదా కొన్ని సినిమాలు? ఎస్ సార్, సుమారు 6-7 సినిమాలకు మాటలు రాశాను సార్. అఖండ 2లో మీవేనా మాటలు? ఎస్ సార్, అఖండ తాండవంలో మొదటి నుంచి స్క్రిప్ట్లో నేను కలిసి ట్రావెల్ చేశాను సార్, నేను మాటలు రాశాను. అంటే యాక్చువల్గా బోయపాటి గారి దగ్గర ఎలా డిస్కషన్ జరుగుతుందంటే సార్, మామూలుగా ఒక సందర్భం మేమందరం అనుకొని కూర్చొని ఎదురు కూర్చొని అప్పటికప్పుడే మాటలు రాయటం కూడా అయిపోద్ది సార్. ఓకే, దానికి ఒక ప్రత్యేకమైన సెషన్ లాగే ఉండదు సార్. అదే సార్ నేను చెప్తున్నా కదా సార్, ఎక్కడో అఖండ తాండవంలో అంటే ద బిగ్గెస్ట్ మూమెంట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. అంటే బాలయ్య బాబు నోటిలో మనం రాసిన ఒక మాట, సరే పాటలు దాదాపుకి ఇప్పుడు లిప్పున్న పాటలు లేవు సార్, అన్నీ కూడా మనకి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వెళ్తూ ఉంది. అలాంటి సందర్భంలో మొదటిసారి ఆయన మనం రాసిన ఒక మాట ఆయన నోటి నుంచి అలా పలుకుతుంటే నిజంగా ఆ క్షణం నా తాలూకు ఆనందాన్ని నేను ఇంకా వర్ణించలేను అసలు. ఎందుకంటే రే దీనికోసమే కదా మనం ఊరులు పెట్టి వచ్చాం. ఆయన బాలయ్య బాబు పూజ జరుగుతుంది, అఖండ తాండవం ఓపెనింగ్ జరుగుతూ ఉంది, ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవటానికి ఈ నేల కింకరుడు అనుకున్నవరా శంకరుడిది, ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది, అది 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 జరిగితే వచ్చే తాండవం అఖండ తాండవం అని ఆయన చెప్తుంటే ఎంత పులకరించిపోయాను. లేదు సార్, ఈ సినిమాలో చాలా 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 ఆత్మసంతృప్తి వచ్చింది సార్. చాలా బాగా రాయగలిగాం. సరే దాని తాలూకు మనం అనుకున్న గమ్యస్థానానికి, అది నిర్దేశించబడిన స్థానానికి వెళ్ళిందా లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ సార్ ఎక్కడో నేను ఒక పల్లెటూరు నుంచి ఒక అతను ఫోన్ చేశారు సార్, ఒక సద్బ్రాహ్మణుడు ఫోన్ చేశారు. నేను సనాతన ధర్మం గురించి చెప్తూ, సనాతన ధర్మం గురించి ఏంటి అన్నప్పుడు, అమ్మ పాలు తాగితే అజీర్తి చేసిన వాడు ఎవడూ లేడు, అమ్మ పాలు తాగి అజీర్తి అన్నవాడు ఎవడూ లేడు, కల్తీ పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు ఎవడూ లేడు అని రాసిన మాటకి ఆయన ఎక్కడి నుంచో ఫోన్ చేసి, ఇంతకంటే నువ్వు ఏం చెప్తావయ్యా, ఒక ధర్మాన్ని పాటిస్తే నీకేది జరగదు అని ఇంతకంటే ఏం చెప్తారు, చాలా బాగా రాసావని ఎక్కడో ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఆయన ఆశీర్వదించడం అనేది నిజంగా నాకు సంతృప్తికరంగా అనిపించినటువంటి సమయం. సో ఈ సినిమాలో రాయగలగటం అనేది నిజంగా బోయపాటి గారు నాకు అవకాశం కల్పించడం, ఆయనతో పాటు ప్రయాణించి ఆయనతో పాటు మాట కలిపే అవకాశం నాకు కల్పించడం అనేది నిజంగా సంతోషమైనటువంటి